అయినా ఇంట్లో వాళ్ళకి తెలకుంటే ఏదైనా తినాలంటే ఎన్ని తిప్పలు పడాలనా అని నాకు ఇవాళ అర్థమైంది. ఏందక్క ఇప్పుడు నీకు అంత కష్టం ఏమొచ్చింది అని అనుకుంటారు కదా. కట్టమా వాళ్ళకి రాని కట్టం అంతా నాకే వచ్చింది అని అనుకుంటుర్రా అస్సలనా. కానీ ఏంటంటే నేను రోజు తెలిసిందే చాయ్ బంద్ చేసి అయితే చాలా రోజులు అవుతుంది. అయితే నేను స్కూల్ నుంచి చిన్నోని తీసుకొని వచ్చినప్పుడు అయితే ఒక పాల ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చిన. సో చలి పెడుతున్నాయి కదా, ఇంకా పోనీలే ఒకసారి తాగుదాం అని చెప్పేసి తీసుకొచ్చుకుంటే నిన్న పెట్టిన కనీసం కొంచెం కూడా ఉంచలేరు ఫ్రెండ్స్. మా చిన్నోడు మా పెద్దోడు అయితే ఎంత అంతనే తాగుతా ఉంటాడు. అది ఇప్పుడు వాయిస్ ఓవర్యంగా నా దగ్గరనే ఉన్నాడు, అదే చూసి అంటాడు. అయితే ఇంకొక తాగనియలేరు. ఈ రోజైనా ఖచ్చితంగా తాగాలని చెప్పి పిల్లలు ఇద్దరు లేనప్పుడు మంచిగా సీక్రెట్గా చాయ్ పెట్టుకొని అయితే తాగుతున్నా. ఏందక్క పిల్లలకు పోయకుండా తాగుతావా, గంత అన్యాయం అని అనుకోకుండ్రి. అసలు నన్ను తాగనియరు ఫ్రెండ్స్. అందుకోసమే ఇంకా ప్రశాంతంగా చాయ్ అన్నా తాగుదామని చెప్పేసి అయితే పెట్టుకున్నా. సో మీ పిల్లలు కూడా మీ ఇంట్లో కూడా గింతేనా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి, లైక్ చేయండి.